హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పిఎం విశ్వకర్మ పథకానికి సంబంధించినటువంటి కొత్త అప్డేట్స్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అవేమిటంటే ఈ పిఎం విశ్వకర్మ పథకానికి సంబంధించినటువంటి టూల్ కిట్లను అందచేస్తున్నారండి. అయితే మనలో కొంతమందికి ఈ కిట్లను పోస్ట్ ఆఫీస్ల సహాయం ద్వారా నేరుగా మన ఇంటికే డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి. అయితే ఈ టూల్ కిట్లు అనేవి ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి ఇస్తున్నారా? ఇక ఈ పిఎం విశ్వకర్మ పథకానికి సంబంధించి కొంతమందికి మెసేజ్లు అనేవి రావడం జరిగిందండి. అయితే మనకు ఈ మెసేజ్ అనేది వస్తుందా రాదా? అయితే దీనికి మేము కూడా అప్లై చేసి ఉన్నాము. మనకు ఎటువంటి మెసేజ్ రాకుండా ఉన్నట్లయితే, ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వనట్లయితే మనం ఎలా సరి చేసుకోవాలి, మనం ఏ విధంగా ఈ పథకానికి అప్లై చేసుకోవాలి, అసలు మనం ఈ పథకానికి అర్హులమా కాదా అనే విషయాలను ఎక్కడ తెలుసుకోవాలి అనే పూర్తి వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయం అనేది పలువురికి హెల్ప్ఫుల్ అవ్వచ్చు. అదేవిధంగా సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పిఎం విశ్వకర్మ పథకానికి సంబంధించి ఉచితంగా కుట్టు మిషన్ల కిట్లనైతే కొంతమందికి ఇవ్వడం జరిగిందండి. ఇక ఇదే విధంగా మరికొంతమందికి ఈ అప్లికేషన్ అనేది పెండింగ్ ప్రాసెస్లో అయితే ఆగిపోయి ఉందండి. అయితే కేంద్రం ప్రవేశపెట్టినటువంటి పిఎం విశ్వకర్మ పథకానికి సంబంధించి పలు రకాల వృత్తుల వారికి గాను వారి యొక్క సంబంధిత టూల్ కిట్లను అందచేసి, అదేవిధంగా వారికి పూర్తి శిక్షణను అయితే ఇచ్చి ఈ టూల్ కిట్లను అందచేయడం జరుగుతుందండి. కొంతమందికి మాత్రమే ఈ టూల్ కిట్స్ అనేవి అందుతున్నాయి. మిగిలిన వారి పరిస్థితి ఏమిటి, అసలు వారి యొక్క అప్లికేషన్ అనేది ప్రాసెస్ జరుగుతుందా లేదా అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ పూర్తి వీడియోలో అయితే తెలియచేస్తానండి. ఇక ఈ పిఎం విశ్వకర్మ పథకానికి సంబంధించి 46,995 మంది గాను ఈ ట్రైనింగ్కి సంబంధించినటువంటి పూర్తి శిక్షణనైతే పూర్తి చేసి, మన యొక్క ట్రైనింగ్కి సంబంధించినటువంటి మనం ఎటువంటి ట్రైనింగ్ తీసుకొని ఉన్నట్లయితే ఆ వృత్తికి సంబంధించినటువంటి టూల్ కిట్లనైతే మన యొక్క పోస్ట్ ఆఫీస్ల ద్వారా అయితే నేరుగా ఇంటికే డోర్ డెలివరీ అనేది చేయడం జరిగిందండి. అసలు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేందుకు ముఖ్య కారణాలు ఏమనగా, మహిళలకు ఆర్థికంగా వారి యొక్క కాళ్ల మీద వారు స్వతహాగా నిలబడి వారు ఏదో ఒక శిక్షణను పూర్తి చేసి దాని ద్వారా వారు ఉపాధిని పొందాలన్న ఒక ఆలోచనతోనే ఈ పిఎం విశ్వకర్మ అనే పథకానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి. ఇందులో భాగంగా చాలామంది ట్రైనింగ్లను పూర్తి చేసి వారి యొక్క టూల్ కిట్లను పొందడం కూడా జరిగిందండి. అయితే ఈ టూల్ కిట్లలో ఎటువంటి వస్తువులను అందచేశారు, అసలు అవేమిటి అని మనం తెలుసుకున్నట్లయితే, ముందుగా వీరికి టైలరింగ్ మిషన్ అయితే ఇస్తారండి. ఇందులో మిషన్కు సంబంధించినటువంటి తల భాగాన్ని, అదేవిధంగా కింద ఏదైతే వీల్ చక్రం ఉంటుందో దానికి సంబంధించినటువంటి భాగాన్ని మొత్తంగా అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక దీనితో పాటు టైలరింగ్కు సంబంధించినటువంటి కత్తెరను, అదేవిధంగా బాబిన్ కేస్లను, దీంతో పాటు 2 డబ్బాల నిండుగా అయితే ఏవైతే మనం కుట్టడానికి ఉపయోగించేటువంటి దారపు ఉండలుంటాయో అవనేవి 2 డబ్బాలు ఇస్తారండి. అదేవిధంగా ఇదే విధంగా మిషన్కు సంబంధించినటువంటి కొలుచుకునేటువంటి టేప్ను, అదేవిధంగా డీస్ ముక్కలను, ఇక మిషన్కు అమర్చుకునేటువంటి మోటార్ను కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇక దీనితో పాటు ఏవైతే ఐరనింగ్కి సంబంధించినటువంటి గుడ్డలను ఐరన్ చేసుకునేందుకు ఆ స్టాండ్ను కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా అయితే 15,000 రూపాయల విలువ చేసేటువంటి ఈ టూల్ కిట్లను కొంతమందికైతే ఇప్పటికే అందచేయడం జరిగిందండి. మరికొందరికైతే ప్రాసెస్లో ఉంది. తస్మాత్ జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే ఏ క్షణంలో అయినా కూడా ఈ పిఎం విశ్వకర్మ పథకానికి సంబంధించి మీ మొబైల్ ఫోన్కి కూడా మెసేజ్ అనేది రావచ్చు. మీరు కూడా ఫోన్ కాల్స్ లేదా మెసేజ్లు అనేవి రావడం జరుగుతుందండి. తరువాత ట్రైనింగ్ అనేది పూర్తి శిక్షణనైతే ఇవ్వడం జరుగుతుంది. అయితే ముందుగా మనం మన యొక్క ఫోన్ ద్వారా కూడా దీనికి
మనం అర్హులమయ్యామా లేదా అనేది చెక్ చేసుకోవచ్చండి. ముందుగా మీ యొక్క మొబైల్ ఫోన్‌లో గూగుల్‌లోకి వెళ్ళి పీఎం విశ్వకర్మ అని అయితే టైప్ చేయండి. అలా టైప్ చేసిన తరువాత కింద పీఎం విశ్వకర్మ అని అయితే చూపిస్తుందండి. దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తరువాత అయితే ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. తరువాత ఇక్కడ ఒక బ్లూ లైన్ అనేది కనిపిస్తుందండి. దాని మీద 3 లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి. దాని మీద గాని క్లిక్ చేసినట్లయితే కొన్ని ఆప్షన్స్ అనేవి మనకు చూపించడం జరుగుతుందండి. అందులో మనం అప్లికెంట్ బెనిఫిషియరీ అని కనిపిస్తుందండి. దాని మీద క్లిక్ చేసి మన యొక్క ఫోన్ నంబర్‌ను అక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాను కూడా ఎంటర్ కొట్టినట్లయితే దాని తరువాత మనకు సంబంధించినటువంటి ప్రొసీజర్‌నైతే చూపిస్తుందండి. మన పేరు, మనం ఎప్పుడు అప్లై చేశాం ఈ పథకానికి, అదేవిధంగా ఈ అప్లికేషన్ అనేది పెండింగ్‌లో ఉందా లేదా అనేది కూడా ఇక్కడే తెలిసిపోతుందండి. ఈ విధంగా అయితే మనం మన అప్లికేషన్‌కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇక్కడైతే చూసుకోవచ్చండి. ఇక నేను ముందు చెప్పిన విధంగా అయితే మీరు ఒకసారి మీ యొక్క స్టేటస్‌ను చెక్ చేసుకోగలరు. అయితే ఈ పీఎం విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి గతంలో 2024, 23కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి ఈ మధ్య కాలంలో అయితే అంటే 6 నెలల క్రితం అయితే మెసేజ్ రావడం జరిగిందండి. వారికి పూర్తిగా తగినటువంటి శిక్షణను ఇచ్చి వారికి సర్టిఫికేట్స్‌లను కూడా అందచేసి తరువాత పోస్ట్ ఆఫీస్‌ల ద్వారా వీటికి సంబంధించినటువంటి టూల్ కిట్‌లనైతే అందచేయడం జరిగిందండి. అప్పుడు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఇప్పుడు ఈ పథకానికి సంబంధించినటువంటి టూల్ కిట్‌లనైతే అందచేయడం జరిగిందండి. ఇక మీరు ఈ మధ్య కాలంలో అప్లై చేసుకున్నటువంటి వారైనట్లయితే ఎటువంటి చింతించాల్సిన అవసరం లేదండి. మీకు కూడా త్వరలో వీటికి సంబంధించి మీ మొబైల్ ఫోన్‌కు ఏదైతే రిజిస్ట్రేషన్‌కి సంబంధించినప్పుడు నెంబర్ ఇచ్చుంటారో ఆ నెంబర్‌కి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మీరు దీనికి సంబంధించినటువంటి శిక్షణనైతే ప్రభుత్వం ద్వారా తీసుకొని సర్టిఫికేట్స్‌లను కూడా అందుకున్న తరువాత అయితే పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ టూల్ కిట్‌లనైతే అందచేయడం జరుగుతుందండి. అలా కాదు మన యొక్క అప్లికేషన్ అనేది ఏ స్టెప్ ప్రొసీజర్‌లో ఉంది తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ముందు చెప్పిన విధంగా మీరు చూసుకోవచ్చండి మీ యొక్క స్టేటస్‌ను. సో, ఇదండి పీఎం విశ్వకర్మ పథకానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయొచ్చు. నేను రిప్లై ఇస్తాను. ఈరోజు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూస్‌ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. సో, ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ గాని మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్‌ను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.